బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాల్సిందిగా మంత్రులు సీతక్క పొన్నం ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క పర్యటించారు. ఎల్ఎండి కాలనీలో మానసిక వికలాంగుల పాఠశాల వార్షికోత్సవానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొండా సురేఖకు రఘునందన్ రావు దండ వేస్తే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టడం ఆగ్రహంగా ఉందన్నారు. మహిళలు రాజకీయంలో ఉండకూడదా అని వారు అడిగారు. ఆడవాళ్ళ పైన అది గ్రామీణ మహిళలు బస్సులలో ఎక్కే మహిళలు క్యాబరెట్ డ్యాన్సులు చేసుకోండి, రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నాకు సోదరుడు, నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్న, మరి అదేవిధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు. నిన్న మా జిల్లా సోదరిమణి కొండా సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు. దాన్ని షాదీ కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే, ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా, అసలు ఏం చేస్తే కరెక్టు ఏం చేయకుండా మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అరే మీ ఇళ్ళలో ఆడకూతురు లేరా? ఇంత దుర్మార్గంగానా? నిన్న మొన్న కూడా సీఎం కుటుంబాన్ని వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు మనుషులు కాదా? అసలు ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు? బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా, మీరు ఏం నేర్చుకున్నారో నేను అడుగుతా ఉన్నా.